Hello, my dear students. Welcome back, all of you. Welcome back to our YouTube platform, Rohit's Analysis. Guys, అనుభవం నేర్పిన పాఠాలు వీడియోలో ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు ఫస్ట్ ఉండాల్సిన ఆలోచన ఏంటంటే పునరాలోచన, రెట్రోస్పెక్ట్. అంటే ఎప్పుడైనా మనం ఒక తప్పిదాలు చేస్తే ఎక్కడ తప్పు జరిగింది, ఆ తప్పు నుంచి దాని పునరాలోచన చేసి సక్సెస్ వైపు ఎలా ప్రయాణం చేయాలి. ఇది ప్రతి ఆస్పిరెంట్లో ఉండాల్సిన కామన్ క్వాలిటీ. ఇక్కడ ఏమవుతుందంటే ఏపీఎస్సి గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ జరిగిన తర్వాత చాలామంది ఇబ్బంది పడ్డారు, చాలా నెగటివ్స్ని ఫేస్ చేశారు, కొన్ని ప్రాబ్లమ్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. చేసిన తర్వాత కూడా ఎగ్జామ్ అలా వచ్చింది, అది ఇది అని ఏపీఎస్సిని బ్లేమ్ చేయడం, లేకపోతే మీ ప్రిపరేషన్ ఏదో నంబర్ ఆఫ్ ఆస్పెక్ట్స్ వచ్చాయి. ఇవి వచ్చిన తర్వాత కూడా కొన్ని రోజులకు మళ్ళీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ జరిగింది. అంటే స్టూడెంట్స్ అక్కడ ఏవైతే ప్రాబ్లమ్స్ని లేవనెత్తారో అవే ప్రాబ్లమ్స్ మళ్ళీ ఏపీఎస్సి గ్రూప్ 1 ప్రిలిమ్స్లో కూడా మళ్ళీ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేశారు, మళ్ళీ కామన్ ప్రాబ్లంతో సఫర్ అయ్యారు. అంటే ఈ వీడియోలో నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే ద ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ దట్ ఒక కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో స్టూడెంట్స్ చేసే కామన్ ఫాల్ట్ ఏంటి, అండ్ అలాగే పర్టికులర్గా ఏపీఎస్సి గ్రూప్ 1 గ్రూప్ 2 ఎగ్జామ్ ప్రిలిమ్స్ జరిగిన తీరుని చూసి భవిష్యత్తులో జరగబోయే మెయిన్స్లో ఈ కామన్ ప్రాబ్లమ్స్ని రిపీట్ చేయకుండా, కామన్ మిస్టేక్స్ని రిపీట్ చేయకుండా ఎలా ముందుకు వెళ్ళాలి అనే విధంగా ఈ వీడియో చేశాను. అన్ని వీడియోస్ కంటే ఈ వీడియో చాలా చాలా ప్రత్యేకమైనది. వందలాది మంది విద్యార్థులతో ఇంటరాక్ట్ అవ్వడం, వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నిటినీ కామన్గా థింగ్స్ని చూసి నేను ఈ వీడియో చేయదలుచుకున్నాను. ఫస్ట్ థింగ్ గైస్, లైఫ్లో ఎప్పుడైనా కూడా ఒక ప్రాబ్లం అంటే ఏదైనా, అంటే లైఫ్ కానీ ప్రిపరేషన్ కానీ అంటే ఫీల్డ్ ఏదైనా కానీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ప్రాబ్లంకి మనం సొల్యూషన్ ఇవ్వాలి అంటే వెనెవర్ వీ వాంట్ టు ప్రూవ్ ఎనీ సొల్యూషన్ ఆర్ వెనెవర్ వీ వాంట్ టు షో సమ్ సొల్యూషన్ టు ఎనీ ప్రాబ్లం, ఫస్ట్ స్టెప్ ఏంటంటే టు ఐడెంటిఫై ద మిస్టేక్ లేదా టు ఐడెంటిఫై ద ప్రాబ్లం. అంటే ఎక్కడ నుంచి ప్రాబ్లం వచ్చింది అని ఐడెంటిఫై చేసినప్పుడే ఖచ్చితంగా సొల్యూషన్ వైపు వెళ్తూ ఉంటాం. మీకు 2 ఉదాహరణలు చెప్తూ ఉంటాను చూడండి. ఎవరైనా మీ రిలేటివ్ కానీ, మీ ఫ్రెండ్ కానీ, మీ ఫ్యామిలీ మెంబర్కి సంబంధించి వాళ్ళ హ్యాబిట్స్ కానీ, వాళ్ళ అలవాటు కానీ, దానిపైన ఒక నెగిటివ్ చెప్పారు అనుకోండి. 2 kinds ఆఫ్ పీపుల్ ఉంటారు. ఒక సెట్ ఆఫ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. వాళ్ళు ఏమవుతుందంటే ఆ ఫ్యామిలీ మెంబర్స్ని వెనుకేసుకు రావాలి అన్న ఉద్దేశంతో వాళ్ళు ఎంత నెగటివ్స్ వీళ్ళ గురించి చెప్పినా కానీ, లేదండి మీరు అనుకుంటుంది చాలా చాలా పొరపాటు, వాస్తవానికి వాడు చాలా చాలా మంచోడు, మేబీ మీకేదో పొరపాటు వల్ల మీరు అలా అనుకొని ఉండొచ్చు, అది తప్పు అని వాళ్ళని చెప్పి మీ ఫ్యామిలీ మెంబర్స్ని సమర్థిస్తారు. ఇలాంటి కైండ్ ఆఫ్ నేచర్ ఉంటే, అంటే వాళ్ళ దగ్గర ప్రాబ్లం ఉన్నా ప్రాబ్లం లేదు అన్నట్టు మీరు చేసి దాన్ని క్లియర్గా సైలెంట్ చేశారు. అంటే ఆ ప్రాబ్లంకి ఎప్పటికీ కూడా సొల్యూషన్ ఉంటుంది. ఫర్ సపోజ్ ఇండియాలో క్యాస్ట్ ప్రాబ్లం ఉంది, లేకపోతే కమ్యూనల్ ప్రాబ్లం ఉంది. ఎవరైనా వచ్చి ఇండియాలో ఈ ప్రాబ్లం ఉంది అంటే, లేదు అసలు ఇండియాలో క్యాస్ట్ ప్రాబ్లం అనేది లేదు, కమ్యూనల్ ప్రాబ్లం అనేది లేదు అంటే ఇంకెప్పటికీ కూడా ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ ఉండదు. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎస్ ప్రాబ్లం ఉందా లేదా ఐడెంటిఫై చేసినప్పుడు దెన్ వీ విల్ గెట్ ద సొల్యూషన్. ఇది ఎందుకు చెప్తున్నానంటే చాలామంది స్టూడెంట్స్ నేను 15 గంటలు ప్రిపేర్ అవుతున్నాను, నా ప్రిపరేషన్ 100% కరెక్ట్ ఉంది, నేను రోజు క్లాసెస్ వింటున్నాను, నా ప్రిపరేషన్ కరెక్ట్ ఉంది, నేను అవసరమైన కరెక్ట్ మెటీరియల్స్ ఫాలో అవుతున్నాను, నా ప్రిపరేషన్ కరెక్ట్ ఉంది అని మీరు అనుకుంటారు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఫర్ సపోజ్ ఏపీఎస్సి గ్రూప్ 2 ప్రిలిమ్స్, గ్రూప్ 1 ప్రిలిమ్స్ 2 రాసిన వాళ్ళలో 40 మార్కుల కంటే తక్కువ మార్కులు, నేను కట్ ఆఫ్ గురించి చెప్పట్లేదు, కట్ ఆఫ్ 15-20 మధ్యలో ఉండొచ్చు అని చాలామంది అంటున్నారు. మళ్ళీ మీరు కట్ ఆఫ్ గురించి పెట్టకండి. మీ ప్రిపరేషన్ని బట్టి 40 కంటే తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళందరూ కూడా పునరాలోచించాల్సిందే. ఎందుకు చెప్తున్నాను అంటే గైస్ చూడండి, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రూప్ 1 తీసేయండి, గ్రూప్ 2ని బేస్ చేసుకొని చెప్తున్నాను. గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఖచ్చితంగా చాలా చాలా కష్టంగా వచ్చింది. అఫ్ కోర్స్ నేను సింపుల్గా ఒక ర్యాండమ్ లాజిక్ తీసుకుంటే, అంటే చాలా మంది స్టూడెంట్స్కి ఈజీగా వచ్చింది జాగ్రఫీ, హిస్టరీ, అవునా కదా? నేను మరీ టాపర్, మరీ లోవర్ పర్సన్ని కాకుండా మిడ్ రేంజ్లో తీసుకుంటున్నాను. జాగ్రఫీలో 18 మార్క్స్, హిస్టరీలో 18 మార్క్స్, ఒక యావరేజ్గా ప్రిపేర్ అయిన స్టూడెంట్ కూడా ఖచ్చితంగా కొట్టగలుగుతాడు. మిగతా 3 సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, అవి చాలా టిపికల్ అని చాలా మంది అంటున్నారు. కరెంట్ అఫైర్స్లో 8 మార్కులు, మెంటల్ ఎబిలిటీలో 8 మార్కులు, సొసైటీలో 8 మార్కులు. ఈ 8 మార్కులు తెచ్చుకోలేమా? అంటే ఇప్పుడు చూడండి, 18 2 జా
36 మార్క్స్. అండ్ అలాగే 8 3 24. అంటే ఈ లెక్కన 60 మార్కులు మనం ఈజీగా తెచ్చుకోగలుగుతాం. అంటే ఈ 60 అంటే చూడండి, 5 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నాను సార్, నాకు 20 బిలో వస్తున్నాయి అని చెప్పిన స్టూడెంట్స్ని చూశాను. 5 నెలలు మాత్రమే ప్రిపేర్ అయ్యాను, నాకు 40 వస్తున్నాయి, నా ప్రిపరేషన్ ఎలా ఉంది? నేనేమి అబద్ధాలు చెప్పట్లేదు, ఏమీ హైఫన్ అంటే ఇంక్రీజ్ చేయట్లేదు. అంటే 5 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అయిన 20 మార్కులు రావడమే గగనంగా ఉంది. 5 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అయిన 40 మార్కులు వచ్చాయి. చూడండి, ఈ లెక్కన తీసుకుంటే ఇది చాలా ఈజీ. ద థింగ్ ఏంటంటే, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ప్రిపరేషన్ ఏదైతే ఉంటుందో ఆ ప్రిపరేషన్లో ఉన్న కామన్ ప్రాబ్లమ్స్ని మీరు ఐడెంటిఫై చేయాలి. సో ఇప్పుడు సొల్యూషన్, ఎందుకంటే అయిపోయింది ఏదో అయిపోయింది, భవిష్యత్తులో ఇవి రిపీట్ కాకుండా ఉండాలి. ఎస్, మీరు చూడండి, మీలో ఎంతమంది ఏపీపీఎస్సి గ్రూప్ 2 ప్రిలిమ్స్ పేపర్ని చూసారు? అంటే మీ ప్రిలిమ్స్ పేపర్లో 150కి 150 క్వశ్చన్స్, ప్రతి క్వశ్చన్ అంటే చాలా మంది ఫ్యాకల్టీస్ వీడియో ఎక్స్ప్లెనేషన్ చేసినప్పుడు మీరు ఆ వీడియో వింటున్నారు, ఆ ప్రాబ్లంకి సొల్యూషన్. కొంతమంది, ఇంకొంతమంది అయితే అసలు అది కూడా చూడట్లేదు, జస్ట్ కీ చూసుకొని ఎన్ని కరెక్ట్ ఉన్నాయి ఎన్ని రాంగ్ ఉన్నాయని మాత్రమే చూసుకుంటున్నారు. సో ఎక్స్ప్లెనేషన్ ఏది కరెక్ట్? కానీ ఎవరైనా కూడా మనస్ఫూర్తిగా మీరు ఎగ్జామ్ రాసినాక మీకోసం మీరు ఒక 5 నుంచి 6 గంటలు కేటాయించారు. ఎందుకు ఈ 5 నుంచి 6 గంటలు అంటే, క్వశ్చన్ నంబర్ 1 ఏంటి అంటే, ఆ క్వశ్చన్ అటెంప్ట్ చేసేటప్పుడు మీ మనసులో ఉన్న ఆలోచన ఏంటి, మీరు సో అండ్ సో ఆప్షన్ పెట్టినప్పుడు ఆ ఆప్షన్ మీరు పెట్టడానికి గల రీజన్ ఏంటి. అలాగే క్వశ్చన్ నంబర్ 2, మీరు క్వశ్చన్ నంబర్ 2కి ఒక ఆప్షన్ పెట్టొచ్చు, పెట్టకపోవచ్చు, లేకపోతే ఏదైనా. అలా మీరు పెట్టిన ప్రతి క్వశ్చన్కి మీరు ఈ ఆప్షన్ ఎలా పెట్టారు, ఏం ఆలోచించి పెట్టారు, కానీ ఏ ఆలోచనతో అది తప్పైపోయింది. ఎప్పుడైనా మీరు మీ ఎగ్జామినేషన్ గురించి ఇలా ఆలోచించారు? ఎందుకంటే మనం చెప్తూ ఉంటాం, ఫస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ మన కోసం, మన టైంని స్పెండ్ చేస్తే, మన మనస్సు కోసం, మన లాంగ్వేజ్ కోసం, సో మన ప్రిపరేషన్ కోసం ఆలోచిస్తే అప్పుడు మార్పులు వస్తాయి. కానీ ఎవరు కూడా దీనిపైన స్ట్రెస్ చేయట్లేదు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్ చూడండి, 15 గంటలు అంటే కూర్చున్న స్టూడెంట్స్ లక్షలాది మంది. అంటే మీరు అంటే చూడండి, తెలుగు స్టేట్స్లో టాప్ మోస్ట్ జాగ్రఫీ కానీ హిస్టరీ కానీ ఇలా తీస్తూ ఉంటే ప్రతి ఒక్కరికి తెలుస్తాయి. ఆ వీడియో క్లాసెస్ చూసినప్పటికీ కూడా మీకు లెస్ మార్క్స్ వస్తాయి. అంటే ఆ టాప్ మెటీరియల్ ఒక ఫ్యాకల్టీకి సంబంధించి 50,000 లక్ష పుస్తకాలు పోయిన కాపీస్ కూడా ఉంటాయి. ఆ బుక్కులు చదివిన వాళ్ళు, అవే బుక్కులు చదివిన వాళ్ళకి హిస్టరీలో 20 మార్క్స్ వచ్చాయి, అవే బుక్ చదివిన వాళ్ళు 10 మార్కులు కూడా రాలేదు. అంటే థింగ్ ఏంటంటే, మీకు లెస్ మార్క్స్ వచ్చాయంటే ఖచ్చితంగా దెర్ ఇస్ అ ప్రాబ్లం. ఎందుకంటే సార్ నేను అన్ని పర్ఫెక్ట్ చేశాను అని మీరు అన్నా కానీ, అన్ని పర్ఫెక్ట్ అయితే ఖచ్చితంగా ఎందుకు లెస్ మార్క్స్ వస్తాయి? అంటే ఈ లెస్ మార్క్స్ రావడానికి రీజన్ ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది. సో ఒక డాక్టర్ అయినా కానీ ఒక పేషెంట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ జస్ట్ సిమ్టమ్స్ చెప్తే సరిపో, ఆయనను డయాగ్నోస్ చేస్తారు, ఏమున్నాయి, కొన్ని ఎక్స్రేస్, స్కానింగ్స్ ఇవన్నీ కూడా తీస్తారు. సేమ్ అలాగే మీ ప్రిపరేషన్కి సంబంధించి మీకు ఒక సొల్యూషన్ రావాలంటే, సో ఏమైంది, సో మన ప్రిలిమ్స్లో మీరు పర్ఫామ్ చేస్తే మీకు నిజంగా 60+ మార్క్స్ వస్తే ఇట్ విల్ బి ఫైన్. అంతకంటే తక్కువ అండి, సీరియస్గా ప్రిపేర్ అయ్యి అంతకంటే తక్కువ వచ్చిందంటే, సో కట్ ఆఫ్ గురించి కాదు, నేను మెయిన్స్లో ఎక్కువ మార్కులు రావడానికి గురించి చెప్తున్నాను. సో మీకు మీరు టైం చూడండి, మనకి ఇప్పటికీ చాలా టైం అయిపోయింది. అంటే ఈ ఎగ్జామ్ అయిపోయి వీ హ్యావ్ గాట్ మోర్ నెంబర్ ఆఫ్ టైం. సో కాబట్టి చాలా అంటే ఎగ్జామ్ జరిగినప్పుడు ఒక హీట్ అనేది ఎక్స్ట్రా ఉంది. అంటే మన ప్రాబ్లమ్స్ అవన్నీ ప్రతిసారి మన బుర్రలో తిరుగుతూ ఉంటాయి. కానీ ఎగ్జామ్ అయిపోతున్న రోజు పెరుగుతున్న కొద్దీ అప్పుడు చేసిన తప్పులు, అప్పుడు ఉన్న భయము ఇవన్నీ కూడా మెల్లిమెల్లిగా తగ్గిపోతూ ఉంటుంది. సో ఇప్పటికైనా టైం మించిపోయింది లేదు, క్వశ్చన్ పేపర్ తీసుకొని ఏంటో ఒక్కసారి చూడండి. సో అండ్ దానికంటే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్, ఇంకా అంటే ఇంకొన్ని పాయింట్స్ వాట్ ఎవర్ ఐ నోటెడ్ ఐ విల్ టెల్ యూ. బట్ బిఫోర్ దాట్ చూడండి, బేసికల్గా సెఫాలజీ అంటాం, అంటే స్టడీ ఆఫ్ ఎలక్షన్స్, అంటే ఎలక్షన్ ఫోర్కాస్టింగ్, ఎవరు గెలవబోతున్నారు, ఎవరి మ్యాండేట్ ఎలా ఉంది అని చెప్పి ఒక రీసెర్చ్ని బట్టి ఒక అనాలజీతోని సిస్టమాటికల్గా స్టడీ చేస్తారు. సో నేను ఈ ఏపీపీఎస్సి గ్రూప్ 2కి సంబంధించి మెయిన్స్కి కూడా సిస్టమాటికల్గా స్టడీ చేసి, సో ఎలా చదివితే స్టూడెంట్ ముందుకెళ్తారు అంటే స్టూడెంట్ సైకాలజీ చూడండి, రోజుకి 12 గంటలు చదవాలని ప్రతి స్టూడెంట్కి ఆతృత లేకపోతే క్యూరియాసిటీ ఇవన్నీ ఉంటాయి. కానీ 15 గంటలు చదవాలన్న ఆలోచన ఉంటుంది, కానీ ఈ 12 గంటలు దాన్ని అమలు చేయాల్సిన దగ్గర మాత్రం ఖచ్చితంగా తడబడుతున్నారు. అందుకే అటువంటి స్టూడెంట్కి ఒక టార్గెటెడ్ వేతో, ఒక టార్గెట్ వే ఆఫ్ అప్రోచ్తో
ముందుకెళ్ళాలి అన్న ఉద్దేశంతో మిషన్ నిర్వాణ 2.0 అనే దాన్ని మీకోసం తీసుకురావడం జరిగింది. మార్కెట్లో ఏ యూట్యూబ్ ఛానల్ అయినా కానీ లేకపోతే ఏ ఇన్స్టిట్యూట్ అయినా కానీ వాళ్ళ ఒకటే ఒక మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే మీకు మంచి కంటెంట్ ఇవ్వాలి అని. మంచి కంటెంట్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మీకు తెలియజేయాలి ఇది ఇలా ఉంది అని చెప్పి. సో అదే ఉద్దేశంతో ఈ మిషన్ నిర్వాణ 2.0 ఒక ప్రధాన లక్ష్యం మీకు చెప్పాలి అన్న ఉద్దేశంతో ఈ వీడియోలో మిడిల్లో మీకు ఇది తీసుకురావడం జరిగింది. గైస్ ఇప్పుడు చూడండి, సో 12 గంటలు అన్నాను కదా, సో నేను మీకు ఆల్మోస్ట్ 75 రోజుల ప్రణాళికతో ఏపీపీఎస్సి గ్రూప్ 2కి సంబంధించి కంప్లీట్ సిలబస్ కంప్లీట్ అయ్యే విధంగా నేను ఈ ప్లాన్ని డిజైన్ చేయడం జరిగింది. ఈ ప్లాన్ కూడా నా టెలిగ్రామ్ ఛానల్లో, నా వాట్సాప్ ఛానల్లో అవైలబుల్ ఉంటాయి. సో మీరు కావాలంటే కోర్స్ తీసుకున్నా తీసుకోకపోయినా దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎప్పటికైనా ఖచ్చితంగా బిగినర్స్ కానీ లేకపోతే మంచి మార్కులు రావాలనుకున్నప్పుడు వాళ్ళు ద బెస్ట్ కోసం వెయిట్ చేస్తారు. ద బెస్ట్ని మీకు అందిస్తున్నాం. సో ఎలా ద బెస్ట్ అంటున్నానంటే ద ఫ్యాకల్టీ టీమ్. సో మన దగ్గర చెప్తున్న 4 సబ్జెక్ట్స్ ఎస్ఎన్టీ జగదీష్ సార్ అండ్ హిదాయతుల్లా సార్. సో పాలిటీ 2 లాంగ్వేజెస్లో నేనే చెప్తున్నాను. నా కంటెంట్ ఎలాగుందో మీకు కమెంట్ చేసినా కానీ తెలుగు రాష్ట్రాల్లో ఏ డిస్ట్రిక్ట్లో చూసినా కానీ ఖచ్చితంగా నా వీడియోస్ చూసే ఉంటారు. సో ఏపీ హిస్టరీ దత్తు సార్ అండ్ రమణ సార్ చాలా చాలా అద్భుతంగా చెప్తారు. ఎకానమీ చాలా మంది టిపికల్గా ఫీల్ అవుతారు. చౌటి సార్ అండ్ మనకు ప్రదీప్ సార్ చాలా అద్భుతమైన ఫ్యాకల్టీ టీంతో, ఈ టీంతో ఎకానమీ ఎంతసేపు వీడియోస్ చూడాలి, పాలిటీ ఎంతసేపు వీడియోస్ చూడాలి, పాలిటీ ఎంతసేపు మెటీరియల్స్ చూడాలి, అండ్ అలాగే చూడండి సైన్స్ అండ్ టెక్నాలజీ ఎంతసేపు వీడియోస్ చూడాలి, అండ్ దీనికి సంబంధించిన హ్యాండ్ రిటన్ నోట్స్ కూడా మీకు ఏపీపీఎస్సి ఎక్స్క్లూజివ్ మెయిన్స్ కోర్స్ ఓపెన్ చేస్తే మీకు అందులో క్లియర్గా కనిపించేస్తుంది. ఫర్ సపోజ్ ఇప్పుడు మీకు చూపిస్తే ఫర్ సపోజ్ మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి ఆ కోర్స్కి సంబంధించి. సో ఇక్కడ ఏమవుతుందంటే ప్రతి టాపిక్కి సంబంధించిన మెటీరియల్స్, టెస్ట్స్ ఇవన్నీ కూడా ఇందులో అందుబాటులో ఉంచడం జరిగింది. మీరు చూడొచ్చు గైస్, డే 14 ఏం చేయాలి, డే 8 ఏం చేయాలి. సో మీకు ఫాస్ట్ ఫార్వర్డ్లో చెప్తున్నాను చూడండి. మేకింగ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ వీడియో, టాపిక్ టెస్ట్ మెటీరియల్ ఇవన్నీ మీకు డిస్ప్లే అవుతున్నాయి. సేమ్ అలాగే తెలుగు మీడియంకి సంబంధించి కూడా 1వ రోజు, 2వ రోజు, 3వ రోజు, 4వ రోజు ఎలా ముందుకెళ్ళాలి ఏంటి ఇవన్నీ కూడా మీకు క్లియర్గా డిస్ప్లే చేయడం జరిగింది. సో ఈ విధంగా సిస్టమాటికల్గా ప్లాన్డ్ వేలో మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఇట్లాంటి కంటెంట్ కోసం మీరు డైరెక్ట్గా రోహిత్స్ అనాలిసిస్ అప్లికేషన్లో మీరు దీన్ని చెక్ చేసుకోవచ్చు. సో చూడండి గైస్, మీకు ఇక్కడ కనబడుతుంది లైవ్ క్లాసెస్ మీరు చూడొచ్చు. సో ఏపీ హిస్టరీ ఇంగ్లీష్ మీడియం క్లాసెస్ సో రోజు లైవ్ అవుతున్నాయి. మిషన్ నిర్వాణ 2.0 ఇంగ్లీష్ మీడియం స్టడీ ప్లాన్, తెలుగు మీడియం స్టడీ ప్లాన్, డే 1, డే 2, డే 3, డే 4 ఇలా అప్రోచెస్ మీకు కనబడుతున్నాయి చూడండి. ఇప్పుడు ఫర్ సపోజ్ డే 3 తీసుకున్నాం అనుకోండి, నేషనల్ ఇన్కమ్ 3 అవర్స్ వీడియో క్లాస్, పార్లమెంట్ అన్నాను కదా ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం, ఎకోసిస్టమ్ అండ్ బయోడైవర్సిటీ అన్నది దానికి సంబంధించి, స్పేస్ టెక్నాలజీ వీడియో క్లాసెస్. అంటే ఒక ఫోల్డర్ ఓపెన్ చేసి ఆ ఫోల్డర్లో ఏది చదవాలి ఏంటి అనేది మీకు క్లియర్గా డిస్ప్లే చేయడం జరిగింది. వీటన్నిటితో పాటు మీకు ఇక్కడ పాలిటీ ఇవన్నీ సపరేట్ సబ్జెక్ట్ సంబంధించిన కూడా ఫోల్డర్స్ ఉన్నాయి. అండ్ అలాగే మెటీరియల్స్ సెక్షన్ చూడండి, సైన్స్ అండ్ టెక్నాలజీ మెటీరియల్, ఏపీ హిస్టరీ మెటీరియల్, ఎకానమీ మెటీరియల్, ఇండియన్ పాలిటీ మెటీరియల్. సో ఇవన్నీ కూడా మీకు ఇందులో అందుబాటులో ఉన్నాయి. సో అందుకోసం సిస్టమాటికల్ వేలో చదవాలనుకుంటే ఇవి మీకు అందిస్తున్నాను. సో యాజ్ ఐ టోల్డ్ యూ, సో ఏపీపీఎస్సి గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 ఎగ్జామినేషన్ నుంచి స్టూడెంట్స్ నేర్చుకోవాల్సిన పాయింట్స్ అని చెప్పి చూస్తే మీకు ఒక స్మాల్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. 1857 రివోల్ట్, 1857 రివోల్ట్ అంటే అంతకుముందు 1853 చార్టర్ యాక్ట్ అనేది ఒకటి వస్తుంది. సో 20 ఇయర్స్కి ఒకసారి చార్టర్ యాక్ట్ వస్తుంది కదా. నెక్స్ట్ 1873 చార్టర్ యాక్ట్ అంటే 1873 చార్టర్ యాక్ట్ వచ్చే కంటే ముందు 1857లో రివోల్ట్ వచ్చింది. బ్రిటిష్ వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే ఒక్కసారి ఈ రెవల్యూషన్ ఫెయిల్ అయినా కానీ దాదాపుగా ఫెయిల్యూర్ అంచు వరకు బ్రిటిష్ వాళ్ళు వెళ్ళొస్తారు. ఇదేం బ్రిటిష్ వాళ్ళ నుంచి మోటివేషన్ తీసుకోవాలి వాళ్ళు గ్రేట్ అని చెప్పట్లేదు, మీకు జస్ట్ ఉదాహరణ. అంటే 1857 రివోల్ట్ అంటే ఇది ఎట్లుంటుందంటే ఆరెంజ్ సినిమాలో బ్రహ్మానందంకి చావుని టేస్ట్ చేయించాలంటే రామ్ చరణ్ ఆయన ఫేస్ని పట్టుకొని ఆల్మోస్ట్ ఒక ట్రక్ దగ్గర దాకా తీసుకెళ్తారు. ఒక్కసారి ఆ చావుని దగ్గర నుంచి చూసినట్టు అవుతుంది. ఇమ్మీడియట్గా బ్రిటిష్ వాళ్ళు కూడా సేమ్ అలాగే 1857లో వాళ్ళ లాస్ని, వాళ్ళ ఫెయిల్యూర్ని చాలా చాలా దగ్గర నుంచి చూశారు. చూసిన వెంటనే అంటే ఇక్కడ ఏమవుతుందంటే అప్పటి వరకు ఏమవుతుందంటే వాళ్ళు అప్పటి వరకు ఫాలో అయిన విధానం ఏదైతే ఉంటుందో ఇది కరెక్ట్ అనుకున్నారు. సో కానీ ఆల్ ఆఫ్ ఏ సడన్ ఇక్కడ ఫెయిల్యూర్ అంటే దాదాపుగా ఫెయిల్యూర్ వచ్చేంత స్టేజ్ వరకు వెళ్ళింది కాబట్టి ఈ విధానం తప్పు అని వాళ్ళు కన్క్లూడ్ అయిపోయారు. తప్పు అని తెలిసి ఇమ్మీడియట్గా వాళ్ళు వాళ్ళ విధానంలో ఏం తీసుకురావడం జరిగిందంటే
మార్పులు తీసుకురావడం జరిగింది. ఇమ్మీడియట్గా ఏం తీసుకొచ్చారు? 1858 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్. అంటే చూడండి, అంటే ఒక ఫెయిల్యూర్ రాగానే భవిష్యత్తులో అటువంటివి మళ్ళీ రిపీట్ కాకుండా ఉండాలంటే ఇమ్మీడియట్ వాళ్ళు రెస్పాన్స్ తీసుకున్నారు. అంతేకాని లేదు లేదు అంతకుముందు తీసుకొచ్చిన చార్టర్ చట్టాలు బాగానే ఉన్నాయి, సో మేము బాగానే పరిపాలిస్తున్నాము, ఏదో అనుకోకుండా ఫెయిల్యూర్ వచ్చేంత వరకు దగ్గరికి వెళ్ళింది, ఇటువంటి ఫ్యూచర్లో జరగవని చెప్పి సైలెంట్గా లేరు. ఒక్క ఫెయిల్యూర్ దగ్గర దాకా వెళ్ళారు, దే చేంజ్డ్ ఇమీడియట్లీ. అలాగే ఒక స్టూడెంట్ కూడా, ఫర్ సపోజ్ మీరు మీరు ప్రిపరేషన్కి సంబంధించి మీరు ఒక విధానం ఫాలో అవుతుంటారు. సో మొన్న జరిగిన ఏపీపీఎస్సి గ్రూప్ 2 కానీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ కానీ ఎగ్జామ్ జరిగినప్పుడు మీకు లో మార్క్స్ వచ్చి ఉంటాయి. యూ మైట్ హ్యావ్ గాట్ లో నంబర్ ఆఫ్ మార్క్స్. అంటే మీకు ఇక్కడ లో మార్క్స్ వచ్చాయంటే దాని డెఫినెట్ మీనింగ్ మీరు ఫాలో అయిన విధానం తప్పు అని. నేను ఇక్కడ కట్ ఆఫ్ గురించి మాట్లాడట్లేదు, లో మార్క్స్ గురించి. అంటే లో మార్క్స్ వచ్చాయంటే మీరు ఫాలో అయిన విధానం 100% తప్పు, లేకపోతే అందులో లోపాలు ఉన్నాయి. నీకు ఈ లో మార్క్స్ కాస్త హై మార్క్స్కి వెళ్ళాలి అంటే నువ్వు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే నువ్వు ఫాలో అయిన విధానంలో ఖచ్చితంగా మార్పులు తీసుకురావడం. రోజు చూడండి, రోజు 12 గంటలు కూర్చుంటేనే సక్సెస్ వస్తుందంటే 100కి 100 మంది కూడా రోజు 12 గంటలు కూర్చొని చదువుతారు. సో ఇక్కడ ఏంటంటే అవే వీడియో క్లాసెస్ లక్షలాది మంది, అవే బుక్స్ లక్షలాది మంది చూసినా కానీ వై ఆర్ దే గెట్టింగ్ లో నంబర్ ఆఫ్ మార్క్స్? అందుకే సో మీ ప్రిపరేషన్కి సంబంధించి మీరే పునరాలోచన చేయాలి. అంటే ఒక్కొక్క స్టూడెంట్ ఒక్కొక్క కైండ్ ఆఫ్ మిస్టేక్ చేస్తుంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టైంలో నేను ఐడెంటిఫై చేసిందంటే స్టూడెంట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నెగటివ్ మార్క్స్ పైన సరైన అలవాటు లేకపోవడం. నెగటివ్ మార్క్స్ అంటే జస్ట్ నార్మల్ ఎగ్జామినేషన్స్కి ఎలాగైతే ప్రిపేర్ అవుతారో నెగటివ్ మార్క్స్ని అంత సీరియస్గా తీసుకోకుండా, అలవాటు చేసుకోకుండా డైరెక్ట్గా ఎగ్జామినేషన్లోకి వెళ్ళిపోయి చూసరికి ఒక్కసారిగా దే హ్యావ్ అండర్వెంట్ అ లాట్ ఆఫ్ ఫియర్. అంటే ఒక స్టేజ్లో ఆ అపోనెంట్ని మీరు ఒకలాగా ఫీల్ అవుతారు, కానీ ఒకేసారి స్టేజ్ మీదకి వచ్చేసరికి ఆయనకు చాలా జైగాంటిక్ పర్సనాలిటీ ఉండి ఇతన్ని నేను ఢీ కొట్టాలనేసరికి మీలో ఆత్మవిశ్వాసం సగం అక్కడికే పోతుంది. అందుకే మీరు ఫస్ట్ లెస్ మార్క్స్ రావడానికి ఫస్ట్ ఏంటంటే మీరు మీ శత్రువుని సరిగ్గా అంచనా వేయలేకపోవడం, నెగటివ్ మార్క్స్ని సరిగ్గా అంచనా వేయలేకపోవడం. సో రాబోయే ఈ రోజుల్లో ఖచ్చితంగా నెగటివ్ మార్క్స్ని ఎలా ఫేస్ చేయాలో అలవాటు అనేది నేర్చుకోండి. ఎందుకంటే అందరూ అవే బుక్స్ అవే థింగ్స్ చేసినప్పుడు స్టిల్ ఎందుకు ఫెయిల్యూర్ వచ్చారంటే నెగటివ్ మార్క్స్ మీరు సరిగ్గా ఫేస్ చేయలేకపోవడం. మీరు నిజంగానే ఫేస్ చేయలేకపోతే అందుకే చెప్పినట్టు ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేయండి, అంతేగాని మీకు మీరు సమర్థించుకోకండి. అండ్ నెక్స్ట్ ప్రాపర్ రివిజన్. అంటే మీరు ఎంత చదివినా కానీ సరైన రివిజన్ లేకపోవడం వల్ల కూడా మీరు ఎక్కువ నంబర్ ఆఫ్ కన్ఫ్యూజన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. చూడండి, 5 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అయిన వాళ్ళు మోర్ నంబర్ ఆఫ్ స్టఫ్ చదివి ఉంటారు, వాళ్ళకు రివిజన్కి సరిగ్గా టైం సరిపోలేదు. అదే ఒక 5 నెలల నుంచి ప్రిపేర్ అయిన వాళ్ళు తక్కువ చదివి ఉన్నారు కాబట్టి రివైజ్ చేయడానికి తక్కువ సోర్సెస్ ఉన్నాయి, తక్కువ టైం సరిపోయింది, వాళ్ళు తక్కువే చదివారు, మంచి మార్కులు వచ్చాయి. అంటే అందరికీ ఇది వర్తించదు, కొంతమందికి చెప్తున్నారు. సో అందుకే మీరు ఎంత ఎక్కువ చదివితే అంత ఎక్కువ రివిజన్ చేయాల్సి ఉంటుంది. అంటే దాని అర్థం చదవకూడదని కాదు, మీరు ఎంత ఎక్కువ చదివితే దానికి తగ్గట్టు మీరు రివిజన్ కూడా ప్లాన్ చేసుకోవాలి. అండ్ ద నెక్స్ట్ థింగ్ ఈజ్ ద ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ ద ఎగ్జామినేషన్. అంటే ఈ సొసైటీ ఈజీగా ఉంటుంది ఇట్లా కాదు. ద ఓన్లీ థింగ్ ఈజ్ దట్ ఈ సబ్జెక్ట్లో ఇన్ని మార్కులు ఇట్లా కాదు. ప్రతి ఎగ్జామినేషన్ ఖచ్చితంగా 50 to 60% ఆఫ్ ద క్వశ్చన్స్ 100% మీడియం రేంజ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇంతకుముందు నేను చెప్పినట్టు మీరు కాస్తంత ఓపికతో కొంచెం నెమ్మది అంటే పీస్ ఆఫ్ మైండ్తో ఆలోచిస్తే ఈజీగా 60 మార్కులు తెచ్చుకునే పేపర్ అది. కానీ ఎగ్జామినేషన్లో మీ యొక్క ఇమోషన్స్ని, మీ యొక్క దాని ఏమంటారు ఆ మనోభావాల్ని మీరు కంట్రోల్ చేసుకోలేకపోయారు. అందుకోసం 40 మార్కులు 20 మార్కులు తెచ్చుకోవడం కూడా కష్టం అవుతుంది. అందుకే సో ఎగ్జామినేషన్ని ఫేస్ చేయాలంటే మీకు దాని రెగ్యులర్ టెస్ట్స్ అనేది అవసరం. సో టెస్ట్స్ రాసి కూడా ప్రతిసారి ఎగ్జామ్ లానే మీరు మాక్ టెస్ట్స్ రాసినప్పుడు ఆ టెస్ట్స్ని మీరు పరిశీలించుకోండి, ఎందుకు తక్కువ మార్కులు వస్తున్నాయి, ఏం చేస్తే జరుగుతుంది అని. సో ఫస్ట్ థింగ్ నెగటివ్ మార్క్స్ని ఫేస్ చేయండి, ప్రాపర్ రివైజ్ చేయండి. సో ఎగ్జామ్లో ఇట్లాంటి ఎక్స్పెక్టేషన్స్ అట్లాంటి ఎక్స్పెక్టేషన్స్ కాకుండా ఓన్లీ ఒకటే మంత్రాన్ని మీరు ఫాలో అవ్వండి, దట్ ఈస్ నథింగ్ బట్ కంప్లీషన్ ఆఫ్ సిలబస్. చూడండి, గ్రూప్ 2లో 150 మార్కులు ప్రిలిమ్స్కే మీరు ఇంత తడబడితే సో రేపు ఆల్మోస్ట్ 300 మార్క్స్ మీరు ఎలా ఫేస్ చేయాలి, అంటే దీనికి ఎలా సిద్ధం కావాలి, దీనికి మీరు పెట్టిన ఎఫర్ట్స్ కంటే 2 ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టాలి. సో ఇప్పటికీ నేను చెప్పిందంతా కూడా 1% ఆఫ్ స్టూడెంట్స్ మాత్రమే ఇంప్లిమెంట్ చేస్తారు.
ఈ వీడియో చూసిన కొంచెం సేపు వరకు ఏవో ఆలోచనలు వస్తాయి. ఎస్, నాది అంటే నా ఎగ్జామ్ని నేను పునరాలోచన చేయాలి, నా ప్రిపరేషన్ని నేను మార్చుకోవాలి. బట్ స్టిల్ ఎంతమంది దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు? అంటే ఇక్కడ ఏమవుతుందంటే మీరు ఏదో చేయాలనుకుంటారు, అంటే ఎస్ ఏపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ మళ్ళీ ఒకసారి ఆ పేపర్ చూసి ఎందుకు ఏం జరిగింది రోహిత్ సార్ చెప్పాడు కదా, ఒకసారి 5 నుంచి 6 గంటలు స్పెండ్ చేద్దాం అనుకుంటారు. ఈ లోపు మీ ఫ్రెండ్ ఫోన్ చేస్తారు, మీకు పర్సనల్ రీజన్స్ ఉంటాయి, అది డీవియేట్ అవుతుంది, రేపు అనుకుంటారు. దిస్ ఈస్ కాల్డ్ as ప్రోకాస్టినేషన్. అంటే మనము ఇలా ఏదో చేయాలనుకుంటాం, మనకున్న పర్సనల్ రీజన్స్తో ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళకు ఏదో ఒక పనులు ఉంటూనే ఉంటాయి. ఎన్ని పనులున్నా మనకు కావాల్సింది ఏంటంటే ప్రయారిటైజేషన్. సో ఏం చేయాలి? సో ఇప్పుడు ఎగ్జామ్ సక్సెస్ అనేది మనకు అత్యంత ప్రయారిటైజ్డ్ ఆస్పెక్ట్. సో దానికి తగ్గట్టు ఎటువంటి స్టెప్స్ తీసుకోవాలి, ఇక్కడ నేను కొన్ని మాత్రమే చెప్పాను. నేనేంటంటే మిమ్మల్ని మీరు పునరాలోచన చేసుకొని మీ ప్రిపరేషన్ ఎలా ముందుకు తీసుకెళ్ళాలి. సో మళ్ళీ ఇక్కడ చెప్తున్నాను, కరెంట్ అఫైర్స్ అందరూ కూడా భయపడే అంశం. సో పైగా ఇక్కడ ఎకానమీలో కరెంట్ అఫైర్స్, ఎస్ఎన్టీలో కరెంట్ అఫైర్స్, పాలిటీలో కరెంట్ అఫైర్స్. సో ఇటువంటి ధీటైన సబ్జెక్ట్స్ని ఫేస్ చేయాలంటే ధీటైన ప్రణాళికతో మీకు ముందుండాలి. అందుకోసం అటువంటి ధీటైన ప్రణాళికని మీకు క్లియర్గా అందించాను. సో దట్స్ ఆల్. సో ఈ వీడియో ఖచ్చితంగా మీకు హెల్ప్ అయ్యే విధంగా, మీకు ఆలోచింపజేసే విధంగా చేయాలని ఒక చిన్న ప్రయత్నమే తప్ప మీకు ఎక్కడ భయపెట్టాలి ఇవన్నీ చేయాలి అని మాత్రం కాదు. అండ్ అలాగే ఈ మిషన్ నిర్వాణ 2.0 ఆల్రెడీ ఆఫర్ పైన నడుస్తుంది అని చెప్పాను. ఇంకొక 1 డే మాత్రమే ఈ ఆఫర్ ఉంటుంది, తర్వాత రేట్స్ ఖచ్చితంగా పెరుగుతుంది. ఎందుకంటే క్వాలిటీ కంటెంట్ ఇచ్చినప్పుడు దానికి తగ్గట్టే ప్రైసింగ్స్ అనేటివి ఉంటాయి. మరీ తక్కువ పెట్టినా కానీ ఎందుకు తక్కువ పెట్టాడు ఏంటి అనే థింగ్స్ ఉంటాయి. చాలా మంది స్టూడెంట్స్ చాలా ఇన్స్టిట్యూట్స్లో కోర్స్ పర్చేస్ చేసినప్పటికీ కూడా సాటిస్ఫై కాక మళ్ళీ మన దగ్గరకు వచ్చి పర్చేస్ చేసిన వాళ్ళు ఎంతోమంది. అందుకే క్వాలిటీ కంటెంట్ ఇస్తున్నాం కాబట్టి దానికి తగ్గట్టుగా అఫోర్డబుల్ ప్రైసెస్కి నేను పెట్టాను. సో ఈ ప్రైస్ తక్కువగా ఉన్నప్పుడే పర్చేస్ చేసుకోండి. అలాగే ప్రిపరేషన్కి సంబంధించి ఏ డౌట్ ఉన్నా కానీ మీరు నాకు మెసేజ్ పెట్టొచ్చు. సో కాల్ మాత్రం చేయకండి, మీరు వాట్సాప్ మెసేజ్ పెడితే దానికి నేను వాయిస్ మెసేజ్ రూపంలో రిప్లై ఇస్తాను. దట్స్ ఆల్. మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. ఐ హోప్ దిస్ విల్ డెఫినెట్లీ బూస్ట్ అప్ యువర్ ప్రిపరేషన్. Thank you guys.